వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో మీరు సాఫ్ట్వేర్, మీ పిల్లలు లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో జాగ్రత్తగా వినండి. చాలామంది చేసే తప్పు డైరెక్ట్గా కోర్స్ జాయిన్ అయిపోతారు. సో ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, లేకపోతే మీరు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వెళ్ళాలనుకున్నారు. సో బ్లైండ్గా వెళ్ళి మీ ఫ్రెండ్ చెప్పాడనో ఎవరు చెప్పారనో ఒక కోర్స్ జాయిన్ అయిపోతారు. కానీ మీరు తప్పకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు మీ ప్రొఫైల్ ఏంటి, మీరు బీటెక్ చదివారా, మీరు డిగ్రీ చదివారా, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మీరు టెక్నికల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, సో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో ఏ ఏ ఎలాంటి స్కిల్ సెట్కి ప్రజెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ప్రజెంట్ ఏది ట్రెండీగా ఉంది. సో ఇట్లాంటి ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారనో, లేకపోతే ఎక్కువగా మీరు యాడ్స్ చూసారనో బ్లైండ్గా ఒక కోర్స్ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఆ కోర్సులో జాబ్ రాక, దానిలో ఓపెనింగ్స్ లేక, లేకపోతే అది మీకు సూట్ అవ్వక, అందులో ఉన్న కాంప్లెక్సిటీ ప్రకారం మీరు నేర్చుకోలేక, సో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ప్రాపర్గా ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి, సో జాబ్ వచ్చే ప్రాసెస్ డిలే అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము క్వాలిటీ థాట్లో ఎవ్రీ సాటర్డే 11:30 to 1 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, సో మీరు ఏ కోర్సు చేయాలి, ఏ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. ఏ కోర్స్ అంటే మీరు కోర్స్ కంటే ముందు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రోల్కి సెట్ అవుతారు, డెవలపరా, టెస్టరా, అడ్మిన్నా, బిజినెస్ అనలిస్టా, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి, అంటే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్తో మీకు జాబ్ వస్తుందా, లేకపోతే మీరు జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేయాలా, లేకపోతే మీరు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాలా. థర్డ్ పాయింట్, ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి, క్లౌడ్ డెవాప్స్ సైడ్ వెళ్ళాలా, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలా, రిపోర్టింగ్ టూల్స్ నేర్చుకోవాలి, టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ఫుల్ స్టాక్లో జావాకి వెళ్ళాలా, పైథాన్కి వెళ్ళాలా, రియాక్ట్ జేఎస్కి వెళ్ళాలా, సో డేటాబేస్ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలా, బిగ్ డేటా టెక్నాలజీ సైడ్ వెళ్ళాలి, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి, అంటే ఏ టెక్నాలజీ. సో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పినట్లుగా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది, మీరు ఎలాంటి రోల్కి సెట్ అవుతారు, ఎలాంటి టెక్నాలజీ ప్రొఫైల్ కావాలి, అలాగే మీరు ఏ ప్రోగ్రామ్కి సెట్ అవుతారు. సో ఇట్లాంటి పాయింట్స్ తెలుసుకోకుండా డైరెక్ట్గా మీరు కోర్స్ జాయిన్ అయితే, సో దానివల్ల మీకు చాలా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది, మీకు జాబ్ వచ్చేది డిలే అవుతుంది. మీరు తప్పకుండా ఈ ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్, సో ఎవ్రీ సాటర్డే, సో క్వాలిటీ థాట్ విత్ మాస్టర్ ఫ్యాకల్టీ వీఆర్ కండక్టింగ్ ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్. సో ఈ కెరీర్ గైడెన్స్ సెషన్కి అటెండ్ అయ్యి మీ డౌట్స్ ఏంటి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఐటీలోకి రావాలనుకుంటున్నారు, ఐటీలోకి రావాలనుకుంటే ఎలా మీ సక్సెస్ని మీరు చూడొచ్చు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు. సో తప్పకుండా క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ అనేది మీకు ఫస్ట్ స్టెప్ కింద, మీరు తర్వాత ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వండి, ముందు ఈ కెరీర్ గైడెన్స్ తీసుకోవడం వల్ల మీ ఐటీ జాబ్కి ఒక మంచి రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీ సర్కిల్లో ఎవరైనా సరే ఈ ఐటీలో జాబ్ వచ్చే విషయంలో ఇంకా స్ట్రగుల్ అవుతుంటే, ఈ కెరీర్ గైడెన్స్ ఒక డిస్కషన్ గురించి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళని తప్పకుండా క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్కి రమ్మని చెప్పండి. సో ఇప్పుడు మనం క్వాలిటీ థాట్ కండక్ట్ చేస్తున్న కెరీర్ గైడెన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది వస్తున్నారు, ఎవ్రీ సాటర్డే వచ్చి మీట్ అవుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. కొంతమంది మేము ఇక్కడికి రాలేము, బట్ మాకు డౌట్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు కెరీర్ గైడెన్స్ కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. మీరు ఏ లొకేషన్లో ఉన్నప్పటికీ కెరీర్ గైడెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా మీరు కెరీర్ గైడెన్స్కి రిజిస్టర్ అవ్వచ్చు. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి లిమిటెడ్ సీట్స్, అంటే ప్రతి సాటర్డే మేము అందరితో మాట్లాడలేం కాబట్టి ఒక సాటర్డేకి కెరీర్ గైడెన్స్కి మేము ఓన్లీ 20 to 30 పీపుల్తో మాత్రమే మాట్లాడగలుగుతాము, వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఇవ్వగలుగుతాం. కాబట్టి మీరు కెరీర్ గైడెన్స్కి ఇంట్రెస్ట్ ఉంటే, సో మేము ఈ కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ఈ యూఆర్ఎల్ ఆర్ మీకు ఒక ఫామ్ ఇస్తాము, కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము. దీనికి తప్పకుండా మీరు కెరీర్ గైడెన్స్కి రిజిస్టర్ అవ్వండి, సో దట్ మీరు కెరీర్ గైడెన్స్ సీట్ అనేది మీకు యాక్సెస్ ఈజీగా ఉంటుంది.